హాయ్ అండి అందరికీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి. నేను ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్. ఇది బొల్లారంలో ఉంది. చూస్తున్నారు కదా, సేమ్ మన పూరిలో ఉన్నట్టే గుడి ఉన్నది. చాలా బాగుంది. ఇప్పుడు మనము లోపల గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాము. జగన్నాథ్ టెంపుల్ చూస్తున్నారు కదా. ఇది టెంపుల్ అండి 2018-19లో కన్స్ట్రక్షన్ అయ్యింది. చూడండి ఎంత బాగుంది. ఆర్కిటెక్చర్ చూడండి. అసలు మొత్తం మన రామాయణం గురించి ఏమో రాసినట్టున్నారు. మొత్తం చూడండి, ఇక్కడ పరశురాముడు, సీత, రాముడు మొత్తం అన్ని హిస్టరీ మొత్తం. లక్ష్మీనరసింహ స్వామి టోటల్ చూడండి, వరాహస్వామి, శివపార్వతి. చాలా అంటే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగుందంటే మన పూరిలో జగన్నాథ్ టెంపుల్ ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లా అనిపిస్తుంది. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట. ఇది వచ్చేసి ధ్వజస్తంభము. ఇది వచ్చేసి చూస్తున్నారా, ఇక్కడ ధ్వజస్తంభానికి కూడా స్వామి ఉన్నారు. ఇక్కడ స్వామి ఉన్నారు పైన. ఇది వచ్చేసి లోపల ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఎంత పెద్ద తలుపు, చాలా పెద్ద తలుపు ఎంట్రన్స్లో. ఇక్కడ వచ్చేసి స్వామి, మధ్యలో సుభద్ర, లెఫ్ట్ కృష్ణ భగవాను, ఇటు రైట్ వచ్చేసి బలరాముడు. చూస్తున్నాం ఎంత బాగుంది. సేమ్ మన పూరిలో ఉన్నట్టుగానే ఉంది. సేమ్ అటు స్వామి అటు లెఫ్ట్ సైడ్లో వినాయకుడు ఉన్నాడు, ఇటు రైట్ సైడ్లో హనుమంతుడు ఉన్నారు. చూస్తున్నాం ఎంత అసలుకి మాటలు చెప్పలేకపోతున్నాం, అంత బాగుంది టెంపుల్. మనకు ప్రతి ఒక్కరూ వచ్చి విజిట్ చేయండి ఈ టెంపుల్ని. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, రైట్లో వచ్చేసి విష్ణుమూర్తి ఇట్లా చైనా అదే పాము మీద ఇట్లా పడుకొని ఉన్నారు. ఎంత బాగుంది. నారద మహర్షి వీళ్ళంతా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి భగవద్గీత గురించి రాసింది పైన చూస్తున్నారు కదా. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు, అర్జునుడు, ఇట్లా రథము ఇది ఉంది. ఇక్కడ వచ్చేసి సీతారాములు పట్టాభిషేకం అనుకుంటాను. ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ. చాలా బాగుంది గుడి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్రహ్మ స్వామికి ఎదురుగా బ్రహ్మ, రైట్ సైడ్ బ్రహ్మ ఉన్నారు, లెఫ్ట్ సైడ్ శివుడు ఉన్నారు. గోడలకి ప్రతి గోడకి దేవుళ్ళే ఉన్నారండి. చూస్తున్నారు పైన వచ్చేసి గణేష్ మహారాజు శివలింగాన్ని పట్టుకున్నట్టున్నారు. రైట్లో వచ్చేసి శివుడు ఉన్నారు, కింద వచ్చేసి హనుమంతుడు ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ శివపార్వతులు ఉన్నారు. ఎంత బాగా కూర్చున్నారు, నిజంగా కూర్చున్నట్టు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి వెరైటీగా ఉందన్నమాట. అమ్మవారు ఉన్నారు, ఫ్లూట్ పట్టుకున్నారు, ఒక పక్క చేతిలో ఇది తల పట్టుకున్నారు. మళ్ళీ ఎంత వెరైటీగా ఉంది. 3 విధాలుగా ఉందన్నమాట అమ్మవారు. చూస్తున్నారు కదా, ఫ్లూట్ పట్టుకున్నారు, చేతిలో తల ఉంది, అమ్మాయిలాగా ఉందన్నమాట. ఇట్లా 3 రకాలుగా ఉంది. బొల్లారంలో ఉంటే జగన్నాథ స్వామి టెంపుల్ ఎంతమంది చూశారు, ఎంతమందికి నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారనుకుంటున్నాను. ఒకవేళ కొత్త వాళ్ళైతే నచ్చితే ఒక లైక్ కొట్టండి.